హలో ఫ్రెండ్స్, ఫ్యాక్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఈ 10 నిజాలు వింటే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక మనిషి ఏకంగా 80 ఏళ్ల పాటు తన చేతిని గాల్లోనే ఉంచడం నుంచి, ఒక దేశం మొత్తం కేవలం 38 నిమిషాల్లో ఓడిపోయిన యుద్ధం వరకు ఇవన్నీ మన భూమి మీద నిజంగానే జరిగాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 5వ ఫ్యాక్ట్ వింటే మీరు అస్సలు నమ్మలేరు. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది షో. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం మంటలు ఆర్పడం చాలా చూసాం, కానీ ఒక రంధ్రం 50 ఏళ్లుగా ఆరకుండా మండుతూనే ఉందంటే మీరు నమ్మగలరా? తుర్క్మెనిస్తాన్లోని దర్వాజా గ్రాస్కేటర్ని నరకపు ద్వారం అని కూడా పిలుస్తారు. 1971లో సోవియట్ ఇంజనీర్లు ఇక్కడ గ్యాస్ కోసం డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు నేల కుంగిపోయి ఒక పెద్ద రంధ్రంలా ఏర్పడింది. అందులో నుండి విషవాయువులు బయటకు రాకుండా ఉండాలని వాళ్ళు మంట పెట్టారు. అది కొన్ని రోజుల్లో ఆరిపోతుంది అనుకున్నారు, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది నేటికి, అంటే సుమారు 50 ఏళ్ళు దాటినా కూడా మండుతూనే ఉంది. ఇది చూడడానికి 1000 డిగ్రీల సెల్సియస్లో మండుతున్న నరకంలాగే కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. యుద్ధాలంటే నెలలు ఏళ్లు జరుగుతాయి, కానీ బ్రిటన్ మరియు జాంజిబార్ మధ్య జరిగిన యుద్ధం ఎంతసేపు జరిగిందో మీకు తెలుసా? కేవలం 38 నిమిషాలు. అవును, మీరు విన్నది నిజమే. 1896 ఆగస్టు 27 ఉదయం 9 గంటలకు యుద్ధం మొదలైతే 9:38 కల్లా జాంజిబార్ లొంగిపోయింది. బ్రిటిష్ నౌకాదళం దాడి చేయగానే జాంజిబార్ సైన్యం మొత్తం భయపడి పారిపోయింది. చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన యుద్ధం ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 3. భక్తి కోసం మనుషులు ఏమైనా చేస్తారు, కానీ అమర్ భారతి అనే ఈ సాధువు చేసిన పనికి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. 1973లో ఆయన శివుడి మీద భక్తితో తన కుడి చేతిని పైకెత్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే సుమారుగా 50 ఏళ్ళు ఆ చేతిని కిందకి దించలేదు. ఇప్పుడు ఆ చేయి మొత్తం ఎముకలా మారిపోయింది, వేళ్లు లోపలికి చొచ్చుకుపోయాయి. ఇప్పుడు ఆయన దించాలన్నా ఆ చేయి రాదు. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన ఈ త్యాగం గిన్నిస్ రికార్డ్ బుక్స్లో కూడా ఎక్కింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. సాధారణంగా ఎడారిలో వర్షం చాలా తక్కువ పడుతుంది, కానీ చిలీలోని అటకామా ఎడారిలో కొన్ని చోట్ల ఏకంగా 400 ఏళ్ల వరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. ఇది భూమి మీద అత్యంత పొడి ప్రదేశం. ఇక్కడ వాతావరణం ఎంత వింతగా ఉంటుందంటే శాస్త్రవేత్తలు దీన్ని అంగారక గ్రహం అంటే మార్స్తో పోలుస్తారు. నాసా వారు తమ మార్స్ రోవర్స్ను టెస్ట్ చేయడానికి ఈ ఎడారినే వాడుకుంటారు. ఇక్కడ ప్రాణం ఉండడం దాదాపు అసాధ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనుషుల మహా అయితే 100 ఏళ్ళు బతుకుతాం, కానీ అద్వైత అనే ఈ తాబేలు ఏకంగా 255 ఏళ్ళు బతికింది. 1750లో పుట్టిన ఈ తాబేలు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాకను, స్వాతంత్ర పోరాటాన్ని మొత్తం చూసింది. కోల్కతా జూలో ఉన్న ఈ తాబేలు 2006లో మరణించింది. దీని వయసు కార్బన్ డేటింగ్ ద్వారా ధృవీకరించినప్పుడు సైంటిస్టులే షాక్ అయ్యారు. దీని వయసు 255 సంవత్సరాలు. 3 తరాల మనుషులు చూసిన ఏకైక జీవి ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 6. చీమలు కొడితే నొప్పిగా ఉంటుంది, కానీ ఈ ఫైర్ యాంట్స్ ఒక ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ని క్రియేట్ చేయగలవు. ఇవి కంప్యూటర్లు, పవర్ బాక్సులు లోపలికి వెళ్ళి వైర్లను కొరికేస్తాయి. వీటి వల్ల అమెరికాలో ప్రతి ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఈ చీమలు ఒకదానికొకటి కలిసి లైఫ్ జాకెట్లా మారి వరదల్లో కూడా నీటి మీద తేలగలవు. వీటి ఐక్యత చూస్తే మనుషులు కూడా భయపడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 7. దేశం అంటే కొన్ని వేల కిలోమీటర్లు ఉండాలి కదా, కానీ సీలాండ్ అనే ఈ దేశం సముద్రం మధ్యలో ఒక చిన్న ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. దీని వైశాల్యం 2 టెన్నిస్ కోట్లంత మాత్రమే ఉంటుంది. ఇక్కడ జనాభా కేవలం 27 మంది. వీళ్ళకి సొంత జెండా, సొంత కరెన్సీ మరియు పాస్పోర్ట్లు కూడా ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ కట్టిన ఒక కోటను ఒక వ్యక్తి ఆక్రమించి తన సొంత దేశంగా దీన్ని ప్రకటించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. గుర్రపు పందెంలో గెలవాలంటే ప్రాణం ఉండాలి, కానీ ఫ్రాంక్ హేస్ అనే ఈ జాకీ చనిపోయి కూడా రేస్ గెలిచాడు. 1923లో ఒక రేస్ మధ్యలో అతనికి హార్ట్అటాక్ వచ్చి గుర్రం మీదనే చనిపోయాడు. కానీ అతని శరీరం గుర్రం మీద నుండి కింద పడలేదు. ఆ గుర్రం ఫినిషింగ్ లైన్ దాటేంత వరకు అలానే ఉన్నాడు. రేసు అయ్యాక చూస్తే అతని శవమై కనిపించాడు. ప్రపంచ చరిత్రలో చనిపోయిన తర్వాత కూడా గెలిచిన ఏకైక వ్యక్తి ఇతనే. ఫ్యాక్ట్ నెంబర్ 9. భూమి మీద వజ్రం అంటే చాలా ఖరీదు, కానీ శని మరియు గురువు అంటే సాటర్న్ ఇంకా జూపిటర్ గ్రహాల్లో వజ్రాల వర్షం కురుస్తుంది. అక్కడి వాతావరణంలో ఉండే మీథేన్ గ్యాస్ మెరుపులు వల్ల గ్రాఫైట్గా మారి కింద పడేటప్పుడు విపరీతమైన ఒత్తిడి వల్ల వజ్రాల్లాగా మారుతాయి. ఆకాశం నుండి నీటి చుక్కల బదులు వజ్రాలు పడడం అంటే ఊహించుకోవడానికి వింతగా ఉంది కదా, కానీ ఈ వేడికి అవి మళ్ళీ ధ్రువ రూపంలోకి మారిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. విమానం నడవాలంటే ఇంధనం కావాలి, కానీ సోలార్ ఇంపల్స్ 2 అనే విమానం ఒక్క చుక్క పెట్రోల్ కూడా లేకుండా ప్రపంచం మొత్తం చుట్టి వచ్చింది. ఇది కేవలం సూర్యరశ్మి అంటే సోలార్ పవర్తో నడుస్తుంది. దీని రెక్కల మీద 17,000 సోలార్ సెల్స్ ఉంటాయి. పగలు బ్యాటరీ ఛార్జ్ చేసుకుని రాత్రిపూట కూడా ఇది ఎగరగలదు. భవిష్యత్తులో మనం పెట్రోల్ లేని విమానాల్లో ప్రయాణించబోతున్నాం అనడానికి ఇది ఒక నిదర్శనం. చూసారుగా ఫ్రెండ్స్, 38 నిమిషాల యుద్ధం నుండి వజ్రాల వర్షం వరకు ఈ 10 ఫ్యాక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ ఫ్యాక్ట్ చెబుతా అఫీషియల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.